నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. నెల్లూరును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చమని అడిగితే కత్తులతో దాడి చేసి చంపుతారా అంటూ సిపిఎం పార్టీ జిల్లా నాయకులు టీవీవి ప్రసాద్ మండిపడ్డారు. సిపిఎం పార్టీకి చెందిన పెంచలయ్యను బంగాకు బ్యాచ్ హత్య చేయడంతో మంగళవారం ఆ పార్టీ జిల్లా వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మంగళవారం ఇందుకూరుపేట మండలం సిపిఎం పార్టీ బద్దులైన టీవీవి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంద్ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలను మూయించారు. మానవహారంగా రోడ్డుపై కొద్దిసేపు నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ బంగాకు వ్యాపారమే ప్రధానంగా ఎంచుకున్న కామాక్షి అనే మహిళ సిపిఎం పార్టీ నాయకుడైన పెంచలయ్యను హత్య చేయించింది. ఎందుకంటే పెంచలయ్య చేపట్టిన బంగాకు నిర్మూలన ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. దాంతో బంగాకు ముఠాను పెంచి పోషిస్తున్న కొన్ని పార్టీలకు చెందిన నాయకులు, లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సినిమా పక్కీలో పెంచలయ్యను హతమార్చాలని అందరూ కలిసి పథకం వేశారన్నారు. దానికి బంగాకు వ్యాపారం చేస్తున్న కామాక్షిని ఉపయోగించుకున్నారు. ఈ జిల్లాలో డ్రగ్స్ ఉండకూడదు, గంజాయి ఉండకూడదు అని చెప్పి ఆయన పోరాటం నడుపుతూ ఉంటే ఇది సహించలేనటువంటి డ్రగ్స్ ముఠా, గంజాయి ముఠా అతన్ని విచక్షణారహితంగా ఆయన్ని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ హత్యని అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ మరియు ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇందుకూరుపేటలో కూడా ప్రజానికం, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు వాళ్ళు ఈ బంద్కు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర, పర్యాటక ప్రాంతాలలో, శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ ముఠా ఎక్కువగా ఉంది. వీటి మీద పోలీసులు ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తాత్కాలికంగా సంఘటన జరిగిన తర్వాత 2 రోజులు కంటి తుడుపు చర్యగా ఏదో చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే కామాక్షి అనే మహిళ పెంచలేని హత్య చేయించిన తర్వాత ఆ మహిళ ఇంటిని సోదా చేస్తే 25 కేజీల గంజాయి చిక్కింది. ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి? పోలీసులకి నిఘా వ్యవస్థ పనిచేయడం లేదా? గతంలోనే కామాక్షి మీద కేసులు ఉన్నాయి, అతని తమ్ముడి మీద కేసులు ఉన్నాయి, అతని భర్త మీద కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఏమి చేస్తున్నారనేటువంటి నిఘా వ్యవస్థ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిఘా వ్యవస్థ ఆ చర్యలకి పోలేదు కాబట్టి ఈరోజు ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాత్రులంతా ఈ పురుగులు తిన్నటువంటి బల్లి ఉదయానికి పోయేసరికి పట్ట వెనక దాక్కునిందంట. అట్టా ఈ గంజాయి ముఠాలన్నీ కూడా గంజాయిలు అమ్ముకునేది, తర్వాత పోయి ఏదో ఒక రాజకీయ నాయకుడు వెనకాల నిలబడేది. కాబట్టే ఈ జిల్లాలో గంజాయి అనేటువంటిది పెంచి పేసిచ్చారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాజకీయ నాయకులే కారకులు. కాబట్టి ఓ రాజకీయ నాయకుల్లారా, అధికార పార్టీ నాయకుల్లారా, ప్రతిపక్ష పార్టీ నాయకుల్లారా, మీకందరికీ మేము చెప్తూ ఉన్నాం, ఆయన మీద మీరు, మీరు మీద ఆయన, మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు. ఈ వాళ్ళని ఉక్కుపాదం మోపండి. యువత గంజాయికి బానిసైపోతా ఉంది. విచ్చలవిడిగా ఈ జిల్లాలో గంజాయి అమ్మకం జరుగుతూ ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీ వెనకాల ఈ ముఠాలుంటే వాళ్ళని వెంటనే తరిమి కొట్టండి. నెల్లూరు జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం, చెయ్యి కలుపుదామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకో పక్క ఈ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్లు ఉన్నారు. వీరు చెప్పేది మేము ఫ్లైఓవర్లకు రంగులేసాం, రోడ్లు వేసాం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మీరు ఫ్లైఓవర్లకి రంగులేసినా, రోడ్లు వేసినా, అది లేటుగా చేసినా కానీ సమస్య లేదు. కానీ ఈరోజు గంజాయికి యువత బానిసైపోతే ఈ భారతదేశ భవిష్యత్తే అంధకారం అయిపోద్ది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నెల్లూరు జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం, అందరం చెయ్యి కలుపుదామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాం. ఈ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. దీంతో పాటు ఇందుకూరుపేట మండలానికి సంబంధించి ప్రత్యేకంగా ఇందుకూరుపేట మండలం పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతం మైపాడు బీచ్ ఉంది, ఇతర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ డ్రగ్స్ కూడా అమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలీసు వారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మీకు అందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం, ఇందుకూరుపేట మండలంలో డ్రగ్స్ మాఫియా ఏదైనా ఉంటే దాని మీద చర్యలు తీసుకొని ఉక్కుపాదం మోపండి. నిన్న ఎమ్మెల్యే గారు ఒక ప్రకటన ఇచ్చారు.